హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈ వీడియోలో ఆల్ న్యూ 2026 కివే V302C ఈ బైక్ గురించి ఈ వీడియోలో కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. ఈ బైక్ ఏంటంటే క్రూజర్ అండ్ బాబర్ ఈ టూ క్యారెక్టర్స్తో అయితే ఉంటుంది. మెయిన్గా ఈ బైక్ లుక్స్ రియాలిటీలో చూడడానికి చాలా అంటే చాలా బాగున్నాయి. ఈ బైక్ ఏంటంటే ఒక 300cc బైక్లా కనిపించట్లేదు, వేరే బిగ్ వెహికల్లా కనిపిస్తుంది అనమాట. కివే కంపెనీ మాత్రం ఈ వెహికల్ డిజైన్ని చాలా అంటే చాలా మంచిగా చేసింది. ఎవరైనా సరే ఈ బైక్ను చూడగానే ఇష్టపడతారు, అంత మంచిగా డిజైన్ చేశారు. అలానే బైక్ కూడా రియాలిటీలో చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. కంప్లీట్గా అన్ని డిస్కస్ చేద్దాం. ప్రైస్ ఏంటి, ఫీచర్స్ ఏంటి, ఎవరు కొనాలి, ఈ టాపిక్స్ గురించి క్లియర్ కట్గా చెప్తాను కాబట్టి వీడియోని స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. అలానే ఈ వీడియోలో నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, నాకు కొద్దిగా బూస్టింగ్గా ఉంటుంది. ఇంకా మనం ఎలాంటి లేట్ చేయకుండా లెట్స్ బిగిన్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బైక్ కలర్స్, లుక్స్, మోడల్స్ గురించి డిస్కస్ చేద్దాం. మోడల్ వైజ్ ఈ బైక్ అనేది ఓన్లీ సింగిల్ మోడల్లోనే ఉంది, డిఫరెంట్ మోడల్స్ అంటే ఏమీ లేవు. కలర్స్ వైజ్ టోటల్గా 3 కలర్స్ని మీరు బైక్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. 3 కలర్స్ రియాలిటీలో చూడడానికి చాలా బాగుంటాయి. యాజ్ ఆఫ్ నో ఇప్పుడు నేను రివ్యూ చేస్తున్న ఎల్లో కలర్ కూడా రియాలిటీలో చూడడానికి చాలా బాగుంది, అట్రాక్టివ్గా. మీ టేస్ట్ వైజ్ మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. అలానే లుక్స్ గురించి డిస్కస్ చేస్తే చెప్పే కదా స్టార్టింగ్లోనే, లుకింగ్ వైజ్ వెహికల్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అన్ని ఏజ్ గ్రూప్ పీపుల్కి బైక్ అయితే సెట్ అవుతుంది అనమాట, ఇది ఒక గుడ్ థింగ్. ఓవరాల్గా లుకింగ్ వైజ్ మాత్రం వెహికల్ అనేది ది బెస్ట్ అయితే ఉంది. సో ఇది కంప్లీట్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను కలర్స్, లుక్స్, మోడల్స్ గురించి. నెక్స్ట్ ఇప్పుడు మనం రిమైనింగ్ టెక్నికల్ డీటెయిల్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఈ బైక్ ఫ్రంట్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది. ఈ బైక్లో బార్ అండ్ మిర్రర్స్ను ప్రొవైడ్ చేశారు, వీటి క్వాలిటీ కూడా బాగుంది. అలానే లుకింగ్ వైజ్ కూడా చూడడానికి బాగున్నాయి. ఇంకా గ్రిప్ సెట్ క్వాలిటీ బాగుంది. ఈ ఫ్రంట్ బ్రేక్ అండ్ క్లచ్ లివర్స్ నాన్ అడ్జస్టబుల్ కాదు, ఇది ఒకటి మైనస్ అనిపించింది. అడ్జస్టబుల్ ఇచ్చి ఉంటే బాగుండేది లివర్స్ను. అలానే డ్యూల్ థ్రాటిల్ కేబుల్స్ కూడా ఉన్నాయి. ఇంక హెడ్ లైట్ పైన ఉంది, ఈ పార్ట్ మొత్తం కంప్లీట్గా మెటల్ ఇచ్చారు. హెడ్ లైట్ వైజ్ రౌండ్ LED హెడ్ లైట్ విత్ ప్రొజెక్టర్ ల్యాంప్ ఇచ్చారు, DRL కూడా అయితే ఉంది. ఇక్కడ బెండ్ అని చెప్పి మెన్షన్ చేశారు. ఓవరాల్గా ఇది LED లైట్ కాబట్టి, అందులోనూ ప్రొజెక్టర్ ల్యాంప్ ఉంది కాబట్టి నైట్ టైం బ్రైట్నెస్, విజిబిలిటీ, ఇంటెన్సిటీ, త్రో అనేది బాగానే ఉంటుంది అనమాట, అలాంటి ప్రాబ్లం ఉండదు. అలానే హెడ్ లైట్ డిజైన్ కూడా చూడడానికి చాలా బాగుంది రియాలిటీలో. ఇంక ఈ సిగ్నల్ లైట్స్ కూడా LEDని ఇచ్చారు, హజర్ లైట్స్ ఉన్నాయి. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ఇవి ఫ్లెక్సిబుల్ ఇండికేటర్స్ అనమాట, ఇది ఒక గుడ్ థింగ్. ఓవరాల్గా ఈ వెహికల్ ఫ్రంట్ వ్యూ ఎలా ఉంది చూడడానికి. నెక్స్ట్ ఇంక ఈ బైక్లో కీ డిజైన్ చూడడానికి ఎలా ఉంది. ఇది నార్మల్ కీనే బట్ ఫ్లిప్ అప్ ఇచ్చారనమాట, ఇది ఒకటి బాగుంది. అలానే ఇంక ఈ బైక్ ఫ్రంట్ టైర్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది. 120/80 16 ఇంచ్ నాన్ రేడియల్ టైర్ ఇచ్చారు. ఇవేంటంటే టిమ్సన్ కంపెనీకి సంబంధించిన టైర్స్ అనమాట, ఇది మన ఇండియన్ బ్రాండ్ అయితే కాదు. ఓవరాల్గా టైర్ అనేది చాలా వైడ్గా ఉంది, కానీ రేడియల్ టైప్లు ఇచ్చుంటే బాగుండేది. ఇంక ఈ ఫ్రంట్ ఫెండర్ డిజైన్ చూడడానికి ఎలా ఉంది. ఇది హార్డ్ ప్లాస్టిక్ మెటీరియల్లే, కివే లోగో కూడా చూడొచ్చు. అలానే ఫ్రంట్ నెంబర్ ప్లేట్ని ప్లేస్మెంట్ చేసుకోవడానికి బ్రాకెట్ అనేది ఇక్కడ ఫెండర్ దగ్గర ఇచ్చారు, కొద్దిగా యూనిక్గా. నెక్స్ట్ ఈ బైక్ అలవిల్ డిజైన్ కూడా చూడడానికి చాలా అంటే చాలా బాగున్నాయి. వెహికల్కి మంచి అట్రాక్టివ్నెస్ని అలవిల్స్ తీసుకొచ్చాయి. ఇంక ఇక్కడ ఫోర్క్ పైన రిఫ్లెక్టర్ కూడా స్టిక్ చేశారు. అలానే ఇంక ఈ బైక్లో ఫ్రంట్ సస్పెన్షన్ వైజ్ 37mm బ్లాక్ కలర్ USD ఫోక్స్ ఇచ్చారు. ఫ్రంట్ సస్పెన్షన్ ట్రావెల్ వచ్చేసి 120mm వరకు ఉంటుంది. ఓవరాల్గా ఇవి USD ఫోక్స్ కాబట్టి హ్యాండిలింగ్ అండ్ స్టెబిలిటీ అనేది రైడ్ చేసేటప్పుడు చాలా బాగుంటుంది. లుకింగ్ వైజ్ కూడా చూడడానికి బాగుంటాయి అనమాట. ఇంకా మనం ఫ్రంట్ బ్రేకింగ్ సిస్టమ్ గురించి డిస్కస్ చేస్తే ఫ్రంట్లో 300mm సింగిల్ డిస్క్ ఇచ్చారు. 300mm అంటే పెద్ద సైజే. అలానే వీళ్ళ ఓన్ 4 పిస్టన్ రేడియల్లీ మౌంటెడ్ క్యాలిపర్స్ని యూజ్ చేశారు. సేఫ్టీ స్టాండర్డ్గా డ్యూల్ ఛానల్ ABS కూడా ఉంది. ఓవరాల్గా ఈ బైక్లో బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ అనేది బాగానే ఉంటుంది. అలానే ఇక్కడ మీకు కనిపిస్తున్నది ఇంజిన్ని కూల్ చేసే రేడియేటర్ అనమాట. దీని డిజైన్ కూడా చూడడానికి యూనిక్గా కనిపిస్తుంది, అలానే చాలా పెద్దగా కూడా ఉంది. ఇప్పుడు మనం ఈ బైక్ మెయిన్ హార్ట్ ఆఫ్ ద ఇంజిన్ గురించి డిస్కస్ చేద్దాం. ఇక్కడ కివే అని చెప్పి మెన్షన్ చేశారు, 302 అని చెప్పి పెద్దగా మెన్షన్ ఉంది. ఇది V-twin ఇంజిన్ అనమాట, చాలా పెద్దగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం టెక్నికల్ డీటెయిల్స్ గురించి డిస్కస్ చేస్తే V-twin 298cc లిక్విడ్ కూల్డ్ OBD2B 8 valves SOHC ఇంజిన్ ఈ బైక్లో ఇచ్చారు. అలానే పవర్ వైజ్ 29.5 bhp at the rate 8500 RPMలో, టార్క్ 26.5 Nm at the rate 6500 RPMలో ఇంజిన్ ప్రొడ్యూస్ చేయగలదు. 6 స్పీడ్ గేర్ బాక్స్ ఉంది, స్లిప్పర్ క్లచ్ కూడా ఇచ్చారు. సో ఇది DOHC కాన్ఫిగరేషన్ ఉన్న ఇంజిన్ అయితే కాదు, SOHC కాన్ఫిగరేషన్ ఉన్న ఇంజిన్ అనమాట. ఇప్పుడు మీలో కొంతమందికి ఒక డౌట్ అయితే రావచ్చు, ఇది DOHC ఇంజిన్ కాదు కదా, పర్ఫార్మెన్స్ అనేది ఏమైనా తక్కువ ఉంటుందని చెప్పి. పర్ఫార్మెన్స్ అయితే ఏమీ తక్కువ ఉండదు. ఈ వెహికల్లో ఇన్స్టెంట్ పికప్ అయితే ఉంటుంది. టాప్ అండ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. ఈజీగా 140+ టాప్ స్పీడ్ అయితే ఈ బైక్ రీచ్ అవ్వగలదు. పర్ఫార్మెన్స్ వైజ్ ఎలాంటి ల్యాగ్ లేకుండా బాగుంటుంది అనమాట. బట్ వీళ్ళు ఎందుకని SOHC ఇంజిన్ ఇచ్చారంటే, ఈ SOHC కాన్ఫిగరేషన్ ఉన్న ఇంజిన్స్లో ఏంటంటే మైలేజ్, పర్ఫార్మెన్స్ రెండు బ్యాలెన్స్ చేయొచ్చు. అదే DOHC ఇంజిన్ ఇస్తే ఏంటంటే పర్ఫార్మెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మైలేజ్, పర్ఫార్మెన్స్ రెండు బ్యాలెన్స్ చేయడం కష్టం. అందుకే వీళ్ళు SOHC ఇంజిన్ అయితే ఇచ్చారు. సో ఓవరాల్గా పర్ఫార్మెన్స్ వైజ్ అయితే ఇంజిన్ మిమ్మల్ని డిసప్పాయింట్ అయితే చేయదు, చాలా బాగుంటుంది.
ఇంకా ఇక్కడ కనిపిస్తున్న ఈ సైడ్ ప్యానల్ కూడా ఫైబర్ ఇచ్చారు, దీనిపైన కివే అని చెప్పి మెన్షన్ ఉంది స్టిక్కర్తో. అలానే ఇంక ఈ వెహికల్లో సీటింగ్ వైజ్ సింగిల్ సీట్ ఉంటుంది. రైడర్కి సీట్ కుషనింగ్ బాగుంది, విడ్త్ కూడా బాగుంది, సీటు కూడా మంచి క్వాలిటీగా అయితే ఉంది. బట్ పిలియన్కి మాత్రం స్పేస్ తక్కువగా ఉంది, కుషనింగ్ కూడా చాలా తక్కువగా ఉంది. పిలియన్తో ట్రావెల్ అవ్వటం ఈ వెహికల్ మీద చాలా కష్టం అనమాట. ఈ వెహికల్ ఏంటంటే ఓన్లీ సోలో రైడింగ్కి చాలా బాగుంటుంది కంఫర్టబుల్గా. ఎందుకంటే ఈ వెహికల్లో రైడర్కి సీట్ కుషనింగ్ బాగుంటుంది, రిలాక్స్డ్ సిట్టింగ్ పోస్టర్ ఉంటుంది కాబట్టి హ్యాపీగా మీరు సిటీ రైడింగ్ చేయొచ్చు. లాంగ్ రైడ్స్ వెళ్దాం అనుకున్నా మీరు వెళ్ళిపోవచ్చు. ఎలాంటి డిస్కంఫర్ట్ అయితే రైడర్కి ఉండదు. కానీ పిలియన్తో ట్రావెల్ అవ్వాలంటే చాలా ఇబ్బంది అనమాట, అదొకటి చెక్ చేసుకోండి. ఇందాక నేను వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా ఈ వెహికల్లో బాబర్ క్యారెక్టర్ ఉందని చెప్పి, ఇదే మెయిన్ రీజన్. బికాస్ ఆఫ్ ఈ వెహికల్లో పిలియన్ కంఫర్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ బ్యాక్ సైడ్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది, బ్యాక్ సైడ్ ఫెండర్ కూడా మెటల్ ఇచ్చారు, డ్యూల్ టోన్ కలర్ ఫినిషింగ్ అయితే ఉంది. రౌండ్ ఎల్ఈడి టైల్ లైట్ ఇచ్చారు, నైట్ టైం నెంబర్ ప్లేట్ విజిబుల్ అవడానికి లైట్ కూడా ఉంది. కింద రౌండ్ టైప్లో రిఫ్లెక్టర్ కూడా స్టిక్ చేశారు. ఓవరాల్గా వెహికల్ బ్యాక్ సైడ్ వ్యూ చూడడానికి ఎలా ఉంది. ఇంకా ఈ బైక్లో ఎగ్జాస్ట్ డిజైన్ చూడడానికి ఎలా ఉంటుంది, 2x1 ఫామ్లో ఎగ్జాస్ట్ అనేది ఉంటుందన్నమాట. ఒకసారి సౌండ్ మీరు వినండి. అలానే ఇంక ఈ వెహికల్లో బ్యాక్ సైడ్ సస్పెన్షన్ వైజ్ ట్విన్ షాక్ అబ్జార్బర్స్ ఇచ్చారు. వీటిని మీరు కావాలనుకుంటే మీ కంఫర్ట్ వైజ్ అడ్జస్ట్ చేసుకునే ఆప్షన్ కూడా ఇచ్చారు కాబట్టి ఇది ఒక గుడ్ థింగ్. ఇంకా బ్యాక్ సైడ్ బ్రేకింగ్ సిస్టమ్ వైజ్ 240mm డిస్క్ ఇచ్చారు. ఈ బైక్లో పెద్ద డిస్క్ ప్లేట్స్ని ఉపయోగించడం జరిగింది. అలానే సింగిల్ పిస్టన్ క్యాలిపర్ ఉంది, డ్యూల్ ఛానల్ ఏబిఎస్ ఉంది కాబట్టి సేఫ్టీ అనేది బాగానే ఉంటుంది. బట్ ఈ వెహికల్ అలాంటి ట్రాక్షన్ కంట్రోల్ లాంటి ఫీచర్ అయితే లేదు. నెక్స్ట్ ఇంకా బ్యాక్ సైడ్ టైర్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది, 150/80 15 ఇంచ్ వైడ్ టైర్ ఇచ్చారు. ఈ వెహికల్ ఏంటంటే వీల్ సైజు చిన్నగా ఉంటుంది, ప్లస్ వెహికల్ కూడా లెంత్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం వెహికల్ని రైడ్ చేసేటప్పుడు మంచి స్టెబిలిటీ అనేది ఉంటుందన్నమాట. బికాజ్ ఆఫ్ ఈ డైమెన్షన్ డిజైన్ వలన. అందులోనూ బిగ్ సైజ్ వైడ్ టైర్స్ ఇచ్చారు కాబట్టి టైర్స్ గ్రిప్ కూడా బాగుంటుంది. నెక్స్ట్ ఈ వెహికల్లో ఉన్న యూనిక్నెస్ ఏంటంటే డ్రైవ్ సిస్టమ్ వైజ్ బెల్ట్ డ్రైవ్ సిస్టమ్ ఈ వెహికల్లో ఉంటుంది, చైన్ డ్రైవ్ సిస్టమ్ అయితే ఉండదు. సో రెగ్యులర్గా చైన్ సిస్టంలో ఉండే మెయింటెనెన్స్ అయితే ఈ వెహికల్ అయితే ఉండదు అనమాట. మీరు హ్యాపీగా వితౌట్ చైన్ మెయింటెనెన్స్ రైడింగ్ అయితే చేసుకోవచ్చు, ఇది ఒక గుడ్ థింగ్. అలానే ఈ వెహికల్లో సింగం వైజ్ బాక్స్ టైప్ సింగంని ఉపయోగించారు. ఇంకా పిలియన్ ఫుట్ రెస్ట్ డిజైన్ చూడడానికి ఎలా ఉంది, ఇది రబ్బర్ టైప్లో ఇచ్చారు. సేమ్ రైడర్ కూడా ఇదే ఫుట్ రెస్ట్ అయితే ఉంది. అలానే ఫుట్ రెస్ట్ ప్లేస్మెంట్ కూడా ఫ్రంట్ ఫార్వర్డ్ అయితే ఉంటుంది ఆ రిలాక్స్డ్ సిట్టింగ్ కోసం. గేర్ లెవర్ డిజైన్ చూడడానికి ఎలా ఉంది. ఇంకా ఈ బైక్లో ఓన్లీ సైడ్ స్టాండ్ మాత్రమే ఉంటుంది కానీ అలాంటి సెంటర్ స్టాండ్ ఉండదు. సీట్ లాక్ ప్లేస్మెంట్ కూడా ట్యాంక్ కింద ఎక్కడైతే ఇచ్చారు. ఇంకా ఈ బైక్లో మెటల్ ఫ్యూల్ ట్యాంకే ఉంటుంది, కివే బెండ్ అని చెప్పి ఇక్కడ పెద్దగా మెన్షన్ చేశారు. అటాచబుల్ ఫ్యూల్ క్యాప్ ఉంది, V302C అని చెప్పి ఇక్కడ కూడా మెన్షన్ చేశారు. ఓవరాల్గా ఇది బిగ్ సైజ్ మెటల్ ఫ్యూల్ ట్యాంక్ కాబట్టి ఇది ఒక గుడ్ థింగ్. ఎప్పుడైనా మీరు లాంగ్ ట్రావెలింగ్ చేసేటప్పుడు ట్యాంక్ బ్యాంక్స్ లాంటివి మౌంట్ చేసుకోవచ్చు ఈజీగా, ఇది ఒక అడ్వాంటేజ్. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ బైక్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ గురించి డిస్కస్ చేస్తే ఈ వెహికల్లో రౌండ్ ఫుల్లీ డిజిటల్ నెగిటివ్ ఎల్సీడీ బ్లాక్ అండ్ వైట్ టైప్లో ఉన్న కన్సోల్ అయితే ఇచ్చారు. ఇందులో పెద్దగా ఫీచర్స్ కూడా ఎక్కువ లేవు, చాలా లిమిటెడ్గా ఇచ్చారు ఫీచర్స్. ఇంకా ఇక్కడ మాల్ ఫంక్షన్ లైట్ ఉంది, సిగ్నల్ ఇండికేషన్ లైట్ ఉంది, న్యూట్రల్ లైట్, హై బీమ్ ఇండికేషన్, ఇంజిన్ టెంపరేచర్ ఇండికేషన్, ఏబిఎస్ లైట్ ఉంది. అలానే డిస్ప్లే లోపల ఆర్పిఎం మీటర్, గేర్ ఇండికేటర్, టైము, స్పీడోమీటర్ ఇండికేషన్, ఓడాన్ ట్రిప్ మీటర్స్, ఫ్యూల్ గేజ్, ఇవి తప్పితే పెద్దగా ఫీచర్స్ అయితే ఏమీ లేవు. అలానే బ్లూటూత్ కనెక్టివిటీ లాంటి స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్స్ కూడా ఈ కన్సోల్లో లేవు. సో ఈ బైక్ ఉన్న ప్రైస్ రేంజ్లో మనం ఫుల్లీ కలర్ఫుల్ TFT కన్సోల్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ బట్ కంపెనీ మాత్రం నెగిటివ్ ఎల్సీడీ కన్సోల్ ఇచ్చింది. నెగిటివ్ కన్సోల్ అనేది ఇచ్చిన ఇంకొన్ని ఎక్కువ ఫీచర్స్ ఇచ్చి ఉంటే బాగుంది అనిపించింది నాకు. ఓవరాల్గా ఈ బైక్లో కన్సోల్ అనేది కొద్దిగా డిసప్పాయింట్ అయితే చేస్తుంది. నెక్స్ట్ ఇంకా ఈ బైక్లో USB ఛార్జింగ్ సాకెట్ కూడా ఉంది, బైక్ నుండి మొబైల్ని ఛార్జ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఇంకా హ్యాండిల్ బార్ రైట్ సైడ్ ఇంజిన్ కిల్ స్విచ్ ఉంది, కింద సెల్ఫ్ స్టార్ట్ బటన్ ఇచ్చారు. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ ఫ్రంట్లో హై బీమ్, లో బీమ్, పాజింగ్ బటన్, హజర్ లైట్ బటన్, కింద సిగ్నల్ స్విచ్, హార్న్ బటన్ కూడా ఉంది. ఓవరాల్గా స్విచెస్ క్వాలిటీ కూడా బాగానే ఉన్నాయి. అలానే సింగిల్ పీస్ మెటల్ వైడర్ హ్యాండిల్ బార్ ఇచ్చారు, హ్యాండిల్ కంఫర్ట్ కూడా ఈ వెహికల్లో చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇంకా ఈ వెహికల్లో ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 15 లీటర్స్ ఇచ్చారు, చాలా అంటే చాలా ఎక్కువగా ఉందన్నమాట ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ, ఇది ఒక బిగ్గెస్ట్ ప్లస్ పాయింటే. మైలేజ్ గురించి డిస్కస్ చేస్తే అప్రాక్సిమేట్గా మీరు ఒక 30 kmpl మైలేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సీట్ హైట్ కూడా చాలా తక్కువ అయితే ఉంటుంది ఈ వెహికల్లో, జస్ట్ 690mm. షార్ట్ రైడర్స్ కూడా ఈ బైక్ను చాలా ఈజీగా అంటే ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. అలానే ఇంక ఈ బైక్ టోటల్ వెయిట్ వచ్చేసి 167 kgs అయితే ఉంది. సో బైక్ అనేది రియాలిటీలో చూడడానికి చాలా బల్కీగా కనిపిస్తున్నా, వెయిట్ అనేది పర్లేదు కొంచెం తక్కువ ఉందని చెప్పొచ్చు. అలానే ఈ వెహికల్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా కొద్దిగా తక్కువ ఇచ్చారు, 158mm. మన ఇండియన్ రోడ్స్కి 165mm ఉంటే సరిపోతుంది పర్ఫెక్ట్గా. ఫైనల్గా ఈ బైక్ ప్రైజింగ్ గురించి డిస్కస్ చేస్తే ఇప్పుడు నేను చెప్పే ప్రైస్ అనేది ఆన్లైన్లో చూసి చెప్తున్నాను. ఈ బైక్ ప్రైస్ అనేది అప్రాక్సిమేట్గా 5 lakhs ప్లస్ అయితే ఉంది.
సో మీకు స్టార్టింగ్లో షోరూమ్ కాంటాక్ట్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తున్నాను కదా, వాళ్ళు కాల్ చేయండి. మీకు ఫైనాన్స్ డీటెయిల్స్ కావాలన్నా, ఎలాంటి ఆఫర్స్ గురించి తెలుసుకోవాలనుకున్నా, లేదా ఈ వెహికల్ ఎగ్జాక్ట్ ఆఫ్లైన్ ప్రైస్ గురించి తెలుసుకోవాలనుకున్నా హ్యాపీగా మీరు కాల్ చేయండి. క్లియర్ కట్గా మీకు అన్ని విషయాలు అయితే చెప్తారు. ఇంకా ఈ బైక్ మెయింటెనెన్స్ గురించి డిస్కస్ చేస్తే ఈ వెహికల్ మెయింటెనెన్స్ అనేది ఎక్కువే ఉంటుంది, తక్కువ అయితే ఏముండదు. అలానే కివే, బెనెలీ షోరూమ్స్ అనేవి కంబైన్డ్ ఉంటాయి కాబట్టి మ్యాక్సిమం సిటీస్లో ఉండే వాళ్ళకి షోరూమ్ రీచ్ అయితే బాగానే ఉంటుంది. బట్ టౌన్స్ అండ్ విలేజెస్లో ఉండే వాళ్ళు చెక్ చేసుకోండి మీకు దగ్గరలో షోరూమ్ ఉందా లేదా అని చెప్పి. మీకు దగ్గరలో షోరూమ్ ఉంటే సర్వీస్ రీచ్ అనేది ఈజీగా ఉంటుంది కాబట్టి హ్యాపీగా మీరు తీసుకోవచ్చు. సో మీరు బైక్ను బై చేసే ముందు షోరూమ్ అవైలబిలిటీ ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ కంప్లీట్గా 2026 కివే V302C ఈ బైక్ గురించి. సో ఓవరాల్గా ఈ బైక్లో మెయిన్గా ఇంజిన్ పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది, ఇది ఒక ప్లస్ పాయింట్. అలానే టైర్స్ గ్రిప్ కూడా చాలా బాగుంటుంది అనమాట. నెక్స్ట్ ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే వెహికల్లో సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ కూడా చాలా అంటే చాలా టూ గుడ్ అయితే ఉంటుంది. మీరు డైలీ లైఫ్లో రైడ్ చేసేటప్పుడు సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ అనేది మంచిగా అనిపిస్తూ ఉంటుంది. అలానే బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. కంప్లీట్ LED లైటింగ్ అయితే ఇచ్చారు. ఇంకా మెయిన్గా ఈ బైక్లో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏదైనా ఉందంటే కంఫర్ట్. హ్యాపీగా మీరు సిటీ రైడింగ్ చేసేటప్పుడు కానీ, లాంగ్ రైడింగ్ చేసేటప్పుడు కానీ మంచి కంఫర్ట్ అయితే మీరు ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు. మెయిన్గా ఈ బైక్ అనేది సోలో రైడింగ్కి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. క్రూజింగ్ ప్లస్ బాబర్ ఈ 2 క్యారెక్టర్స్తో ఈ బైక్ అనేది బిల్డ్ అయి ఉంది కాబట్టి. ఇవే కాకుండా బైక్ లుక్స్ రియాలిటీలో చూడడానికి చాలా అంటే చాలా బాగున్నాయి. బైక్ చాలా ప్రీమియంగా కనిపిస్తుంది, ప్లస్ బిగ్ సీసీ వెహికల్గా కనిపిస్తుంది. ఇవన్నీ ఈ వెహికల్కి ప్లస్ పాయింట్స్ అనమాట. సో మీలో ఎవరికైతే మనీ నాట్ ఏ మ్యాటర్స్ అనుకుంటే, నాకు పెద్దగా ఫీచర్స్ లేకపోయినా పర్లేదు, కొత్త బ్రాండ్ అయినా పర్లేదు, నాకు రెగ్యులర్గా అందరి దగ్గర ఉండే బైక్స్ కాకుండా నా దగ్గర స్పెషల్గా యూనిక్గా ఒక బైక్ ఉండాలనుకుంటే ఈ వెహికల్ మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. షోరూమ్కి వెళ్ళండి, బైక్ను రియాలిటీలో చూసి కుదిరితే టెస్ట్ చేయండి. అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది కాబట్టి దాన్ని బట్టి మీరు ఆలోచించుకొని మీకు నచ్చితే హ్యాపీగా వెహికల్ అయితే తీసుకోవచ్చు. ఓవరాల్గా ఈ వెహికల్ ఏంటంటే 300cc సెగ్మెంట్లో ఎక్స్పెన్సివ్ వెహికల్ అనమాట. ఈ టైప్ ఆఫ్ బైక్ అనేది వేరే కంపెనీస్లో కూడా లేదు, ఓన్లీ కివోలోనే అవైలబుల్గా ఉంది కాబట్టి మీకు మనీ నాట్ ఏ మ్యాటర్ అనుకుంటే హ్యాపీగా మీరు ఈ వెహికల్ని తీసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ కంప్లీట్గా ఈ బైక్ గురించి మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను వెహికల్ గురించి. ఇంకా మీకు స్టిల్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చినా లైక్ చేసి ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, నాకు కొద్దిగా బూస్టింగ్గా ఉంటుంది. మరొక వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. బాయ్.